ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చాలా మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలుంటాయి. ఎన్నో సందేహాలు. ఎందుకంటే కలలో నాగుపాము వస్తే ఏమవుతుంది? అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు? నా అసలు నాగదోషం అంటే ఏంటి? చాలా రకాల సందేహాలుంటాయి. ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు. చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమణి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. నాగప్రతిష్ఠ గురించి, నాగుపాము గురించి ఇంత చక్కగా చెప్తున్నారమ్మా. వాస్తవంగా చెప్పాలంటే బయట చూస్తున్నాము. కొంతమంది మీదకి అమ్మవారు వస్తది అంటారు. అలాంటప్పుడు నాగదేవత కూడా అలా ఒంటి మీదకి వచ్చేది ఉందా అసలు? ఏమంటే ఏ దేవి దేవతలైనా నాగదేవత అయినా ఎవరైనా కూడా ఒంటి మీదకి వచ్చారు ఆవాహన అయింది అంటే అది ఒక భావోద్వేగం. ఓకే. ఎవరండి మనం మానవ మాత్రలు, స్వామి వస్తారా మన మీదకి? అది కొంతమందికి అనుగ్రహం అది ఉంటది అంటారు కదా. అనుగ్రహం అని కాదు, అది మనం మనసులో ఉన్న ఒక ప్రేమ, భగవంతుడి మీద ఉన్న ప్రేమని అది మనసులోంచి వ్యక్తీకరం అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మన బిడ్డని గాని మనవరాళ్ళని గాని ఎవరైనా చూసినా, ఇంకొకసారి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చూసినా కూడా ఒక రకమైన ఆనందం, భావోద్వేగ, అది ఒక స్థాయికి చేరినప్పుడు మనకి ఇట్లా ఒంటి మీదకి వచ్చినట్టు, పూనకాలు అంటారు కదా, వచ్చినట్టు అని అనిపిస్తుంది నా భావన. అంటే ఎందుకంటే చాలా మంది, అంటే కొంతమంది ఏ శాస్త్రంలో లేదు. అంటే నాగదేవత అనుగ్రహం ఉన్న వాళ్ళు వాళ్ళ ఒంటి మీదకి వచ్చే వాళ్ళకి మొహం మీద గాని చేతుల మీద గాని నాగ పొలుసులు అంటే చర్మం పొలుసులుగా ఊడిపోతది. నాగుపాము రూపము, ఆ నాగుపాముకి ఎలాంటి చర్మం అయితే ఉంటదో అలా మారిపోతూ ఉంటది అని చెప్పేసి, పడగలాగా మొహం కూడా నాగుపాములాగా మారిపోతది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఇది అసలు జరుగుతుందంటారా? నిజమేనా? ఒకటండి, వీళ్ళకి అదొక రకమైన సమస్య శరీరానికి వచ్చింది అనుకున్నప్పుడు, అంటే ఎంతమంది ఈ మాటను రిసీవ్ చేసుకుంటారో నాకైతే తెలియదు. శరీరానికి వచ్చింది అనుకున్నప్పుడు ముందు అది ఏదైనా చర్మ సంబంధిత కానీ, మనలో హార్మోన్స్ తేడా వల్ల కానీ, మనం డైలీ తినే దైనందిక జీవితంలో మనం తినే ఆహార లోపం వల్ల కానీ ఏదైనా అట్లా మనకు కలిగే అవకాశాలు మటుకు చాలా ఉంటాయి కదా. దాన్ని మనం ఈ రకంగా అనుకుంటున్నామేమో, మనకి పాము మన్ని ఆవాహన కావటం వల్ల మనకి ఇలా వస్తోంది, పొలుసులు ఊడిపోతున్నాయి అని గనక వాళ్ళు అనుకుంటున్నారు. ఈ విషయాలన్నిటి కూడా ఎవరి మనస్తత్వానికి వాళ్ళకి ఆధారపడి ఉంటాయని నేను అనుకుంటాను. అంటే వీటికి కొంచెం సీరియల్స్ కూడా ఒక కారణమే అనుకోవచ్చా? లేకపోతే ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు చాలా సీరియల్స్ తీస్తూ ఉన్నారు, నాగప్రతిష్ఠ అని, నాగదేవత సీరియల్ అని, ఇవన్నీ చేసినప్పుడు అందులో ఆర్టిస్టులని చూపిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఒంటి మీదకి నాగుపాము వచ్చేస్తుంది, అక్కడదక్కడే నాగుపాము లాగా మారిపోతూ ఉంటారు, మళ్ళీ మాయమైపోతుంది. ఇవన్నీ నమ్మేసి కూడా ప్రజలు, అంటే ఇది అపోహలు అనుకోవచ్చా, నిజంగా అలా జరుగుద్దా అనేది, కావాలి నిజం కావాలి అనే దాని మీద మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఏదైనా నమ్ముతున్నారు. ఒక రచయిత రాసిన కథలే కదమ్మా ఇవి. కథల్లో మనం సూపర్ మ్యాన్ కూడా సృష్టించుకున్నాం కదా, కథలో ఎవరినైనా సృష్టించుకున్నాం. కానీ వాస్తవంగా ఏంటి, రామాయణంలో ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళారు, అది వాస్తవం, అది దైవం, అంతవరకు నమ్మాలి. అలాగే వాస్తవం అంటున్నారా రైటర్? మిగతావన్నీ ఒక రైటర్ రాసిందే కదా స్టోరీ, అది రియల్ గా స్టోరీస్ చూసి రాస్తున్నాం మేము. ఇది వరకు మరి విఠలాచారి గారి జానపద సినిమాలు ఎన్ని ఉన్నాయి కదా, ఎంత గొప్పవి. కాబట్టి ఏదైనా మనం నమ్మచ్చా నమ్మకూడదా అన్నది ఇక్కడ మీకు ఒక హృదయం ఉందండి, మనసు ఉంది, అది చెప్తుంది. అది చెప్పింది వినండి. నేను ప్రతి ఒక్కరికి అది చెప్తా, ఇది వాస్తవం నిజమవునా కాదా, మనం ఎంతవరకు నమ్మాలి, నమ్మటం వల్ల మంచి ఏంటి, నమ్మటం వల్ల చెడు ఏమిటి అన్నది మనకి ఇక్కడ హృదయం ఉంది, అది చెప్తుంది, అది వినమని చెప్తాను. ప్రజల్ని కూడా చాలా మంది వాళ్ళు నిజంగా నమ్మొచ్చా నమ్మకూడదా అనే అపోహలలో ఉండిపోతున్నారు. నిజంగా నాగదేవత కూడా ఒంటి మీదకి వస్తుందా, వస్తే ఒక నాగదేవత లాగా మారిపోతారా, నిజంగా నాగదేవత ఉన్న వాళ్ళకే ఈ చర్మం పొలుసులుగా ఓడిపోతుందా? కొంతమంది ఏంటంటే మేము పాలు గుడ్డు మాత్రమే సేవిస్తాము, మా ఒంటి మీదకి నాగుపాము వస్తుంది కాబట్టి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇవన్నీ కూడా సందేహాలు ఉన్నాయి, అందుకే అడుగుతున్నా. ఒకటండి, ఏదైనా లోక కళ్యాణం జరుగుతుందా, ఎవరికైనా మంచి జరుగుతోందా, ఎవరికైనా మేలు జరుగుతోందా, వాటన్నిటిని మీరు స్వీకరించండి, తప్పు లేదు. కానీ కొన్ని మనం వదిలేసుకుంటేనే మంచిది కదా.
కాబట్టి మనసు చెప్పింది వినండి. మరీ మూఢనమ్మకాలతో వెళ్ళటం కూడా అంత ఇది కాదు, అంత ఇది కాదు, అదైతే నిజమే. మంచి పద్ధతి కాదు. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు కదా. లేనప్పుడు మనం లేని వాటిని మనం నమ్మటం దేనికి? ఏమండి కదా. కొన్ని మీ మనసు చెప్పింది మీరు వినండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.